తెలంగాణ అండ్ హైదరాబాదీ వర్డ్స్ దట్ ఆర్ బియాండ్ ద డిక్షనరీ. అరే మనకు తెలిస్తే వాడు లొడా లొడా మొత్తుకుంటాడు. తిందాం బిర్యానీ కానీ ఫస్ట్ జపాజప్ 2 బీర్లు వేసిపోదాం. అవయారో లొడయోగై గపాగప్ మార్లియే పొట్టే. ఏమనుకుంటున్నావు? చెప్పిన వానికి చెప్పంగానే మొత్తం జిఫ్ అయిపోయిండాడు. జూయి బోల్కే ఆయా, జూయి బోల్కే నికల్ గయా. జబర్దస్త్ कारीगर है उन्होंने. सट 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 बोल के करता काम पूरा. वो बच्चे के हाथ में मत दो जी, भड़ बोल के गिरा देता नीचे. నాకు సర్రమని లేచింది, ఫడల్మని ఇచ్చిన ఒకటి. అదేం షట్రా చూస్తే కళ్ళు జిగేల్మంటున్నాయి. ఫుల్ చీకటి ఉంది ఆడ, ఒక్కొక్కనికి టర్ర అంటుంది. ఏం దావతుండే రప్పు 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 గుంజి నాకు ఇంచుకాట్. ఆడేమనుకుంటున్నావు బ్లాక్ బెల్ట్ సబ్ 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 తిప్పుతాడు నాన్చాక్. నువ్వు పోరారే, నీకున్నది పోయి వాళ్ళ కస్స కస. ఏమెండారా అయ్యా, నెత్తి గిర్రమన్నది ఒకటేసారి. అరే 9:35 అవుతుంది, 10:05 బయలుదేరదాం. 10:20 బ్యాంకులు ఉంటాం. బ్యాంక్ లో డిడి గిడి తీసేసుకుని ఆడికెళ్ళి సీదా ఉస్మాన్ యూనివర్సిటీ కొడదాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఫీజు కట్టేద్దాం. ఫీజు కట్టేసి ఆడికెళ్ళి చే నంబర్ లో మా పెద్దమ్మ దగ్గర ఒక గిన్నె తీసుకురామన్నది మా అమ్మ. తీసుకొని ఆడికెళ్ళి సీదా కోటి పోదాం. కోటిలో 2 బుక్స్ ఏవో తీసుకోవాలంట. అవి 2 తీసుకొని ఆడి నుంచి కబడ్డీ కూడా పోదామా, లేకపోతే ముందు హ్యాబిట్స్ పోదామా అని ఆలోచిస్తున్నా. హ్యాబిట్స్ పోతే తొందరగా అవుతుందేమో కదా, ముందు హ్యాబిట్స్ పోదాం. హ్యాబిట్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు బార్లా బిర్యానీ ఇద్దాం. చాలా రోజులైంది. ఆడికెళ్ళి మళ్ళీ కవాడి కూడా పోయేసి ఒక చిన్న పార్సల్ ఉందంట, అది తీసుకొని సీదా ఇంటికి వచ్చేద్దాం. మొత్తం ఈ అయ్యేసరికి 3:30 4 అవుతుంది. ఏమంటావు? పోదాం కదా. అరే చెప్పలేసుకో, ఇడి దాకా పోయేద్దాం దా అన్నా. కొంచెం అగ్గి పెట్టియవా? ఇగో బేటా ఇక్కడ బీర్ గరం ఉంటే వాపస్ ఇచ్చేస్తా. ఇప్పుడే చెప్తున్నది, చల్లగా ఉండాలి. కింద తీసుకురా, కిందది. ఇది స్పైసీ ఎక్కువ ఉంటుంది బా. వాడు చాలా కారం వేస్తాడు. ఆయిల్ ఫుల్ డీప్ ఫ్రై. అది ఎందుకది వద్దు. కింద అరటిపండ్ల బండి ఉంది, తెచ్చుకోపో. ఒక డజన్. 2 బోటి, ఒక హాఫ్ బాయిల్. ఒక హాఫ్ బాయిల్ 2 సైడ్లు, ఒక హాఫ్ బాయిల్ ఒక సైడ్, ఒక హాఫ్ బాయిల్ 2 సైడ్లు. భయ్యా తోడా మ్యాచ్ బాక్స్ ప్లీజ్. నువ్వు కానీ రెజ్యూమ్ పంపి. ఫస్ట్ నువ్వు రెజ్యూమ్ పంపి. రెజ్యూమ్ పంపి. ఏమన్నా నేను రెజ్యూమ్ పంపి. ఐస్ కూడా సల్లగలేదు. ఖాళీ పోయి నా పేరు చెప్పు. లైన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ లోపల తీసుకెళ్ళిపోతాడు నేను. గదే పెద్ద తప్పు చేసినావు నువ్వు. శ్రీనివాస్ అంటే ఎవరు గుర్తుపడతాడు? సీన్ అన్నా అనాలి, అప్పుడు గుర్తుపడతారు. అరే ఏమరా ఎక్కుతలేదు ఇవాళ. ఇడమన్నా కల్తీ చేసిండు అంటావా? నేను ఇట్లా కలిపి తాత పుల్లెల డబ్బి ఉందా? పుల్లెల డబ్బి ఎవడన్నాడా మాట? ఎవడాడు? ఫస్ట్ ఆ నంబర్, ఫస్ట్ నంబర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవుట్ అయ్యేది మన డిక్షనరీలోనే లేదు. అరే నాకు గట్టి గుచ్చొస్తుందిరా. ఇంకా బిల్ రానికి టైం ఉంది, నువ్వు ఆగు. ఏ అవసరం లేదు, నా బండి నడుతా. దీనికంటే డబుల్ తాగి పట్టం చొరదాకా పోయినా నేను. ఆగు, అవసరం లేదు. ఐఎమ్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. అరే నువ్వు నా తమ్ముని లెక్కరా, తమ్ముని కంటే ఎక్కువ. అడుగు అన్న, అడుగు. నువ్వు లేనప్పుడు అన్న అడుగు. నువ్వు ఫస్ట్ నువ్వు లేనప్పుడు ఏమన్నా. అరే ఈ పక్క టేబుల్లో ఎటుపోయిండు? వెళ్ళిపోయిందా? అయ్యి అప్పులండి అవి బాయ్. అరే సాలరాయిగా జస్ట్ ఒక్క బియర్ చెప్దాం, సగం సగం దాగి వెళ్ళిపోదాం అన్న. 3 బీర్లు. అరే బిర్యానీ ఇట్నే తిందామా? బావర్చిదామా? ఏం రా అప్పుడే పోతావా ఇంటికి? ఏమమ్మా నారాజ్ అయినావా? మేమమ్మా అన్నమా? ఎవడు ఈడన్నాడా ఏమన్నా? ఇప్పుడు పోయినా తిట్లు తింటావు, 1 గంట పోయినా తిట్లు తింటావు. కూర్చోరా గల్లీలకెళ్ళి పో మెల్లగా. 30-40 ఇంతే పెట్టు స్పీడ్. మెల్లవో ఇంటికి పో. తిట్లు తింటే తిన్నావు కానీ నువ్వు పోగానే మెసేజ్ చేయి ఫస్ట్. అరే ఫ్లైఓవర్ ఎక్కకూడదు, అర్థమైందా? ట్యూస్డేనా? అయితే ఏమైతుంది? నేను ఇవాళ చెప్పించుకుంటా కటింగ్ షేవింగ్ అవన్నీ. నమ్మా నేను 2024 ఇది. 7:30 మీరంతా. అరే ఇలాన్ మస్క్ గాడు ఆకాశంలో రాకెట్ పంపించి 4-5 సార్లు భూమి చుట్టూ తిప్పి దాన్ని రివర్స్ ల్యాండింగ్ చేస్తున్నాడు, బండి సెంటర్ స్టాండ్ వేసినట్టు. మీరేమో ఇంకా పిల్లెట్టం వచ్చింది, ఎలుక వండుకుంది అనుకుంటా కూర్చోరిండే. అరే అమావాస్య ఎప్పుడు కనుకో? అమావాస్య షాపింగ్ పోయేది ఉంది. అరే రవి ఇక్కడ నేను ఇంపార్టెంట్ పని మీద పోతున్నా. ఒక 2-3 తుమ్ములు తుమ్మురా ప్లీజ్. దిష్టి ఏముండదు, నేను ఇప్పుడే పోయి అందరికి చెప్పేస్తా నా జీతం పెరిగిందని. సాయంత్రం 8 అయిందా? అమ్మా నెల్ కట్ రేట్ ఉంది. అరే సూర్యగ్రహణం ఎన్ని గంటలకు? 3:30కా? 2 ప్లేట్ మైసూర్ బజ్జీ తీసుకురా. ఆ గ్రహణం స్టార్ట్ కాగానే తిందాం మనం. అరే ఆ పెళ్లికి పోతున్నాం కానీ ఆ ఎన్వలప్ 499 సరిపోతాయి కదా. 501 ఇయ్యా నేను, 499 ఇస్తా. ఎవడేం చేస్తాడు? సైంటిఫిక్ టెంపర్ ఉండాలిరా దేనికైనా. ప్రోగ్రెస్ చూసినావా ఎట్లుంది? ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏమేమో టెక్నాలజీస్ వచ్చేసినాయి. మనం ఇంకా ఇక సూపర్ స్టిషన్స్ ఆలోచిస్తే ఎట్లా చెప్పు? సరే చీర్స్ కొట్టు. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు కొట్టు. నా దగ్గర డ్రాఫ్ట్స్ లా రెడీ ఉంటది రెసిగ్నేషన్. కింద మీద అయితే ఎచ్చి పడే చూడే అంతే. నన్ను యూ షుడ్ మేనేజ్ యువర్ టైం బెటర్ అంటాడు. మరి ఎవడు పెట్టమన్నాడు 2 గంటల మీటింగ్లు? ఎవడు పెట్టమన్నాడు 2 గంటల మీటింగ్లు? మళ్ళీ దాంట్లో అర్ధగంట వాని ఇంట్లో ఫోటోలు అన్ని చూపిస్తాడు. వాని కుక్క ఫోటోలు, వాడు వెకేషన్ పోయిన ఫోటోలు అన్ని చూపిస్తాడు. అని కుక్క బర్రె అంత ఉంటుంది తెలుసా నీకు? బిజార్ వస్తుందిరా. అవే మాటలు తిప్పి కొడతాను. అమ్మ వీకెండ్ ఏం చేసినావు, అదేం చేసినావు, ఇదేం చేసినావు, ఎవడింటాడు రా అంతసేపు? అమ్మ వాని ఇంట్లో ఫ్రిడ్జ్ టూర్ తప్ప అన్ని చూసినా నేను ఇప్పటిదాకా. ఫుల్ పార్షాలిటీ. ఏమనుకుంటున్నావు? పోర్లంటే వస్తున్నాడు. హాయ్ దివ్య, హాయ్ రమ్య అనుకుంటే తిరుగుతాడు ఫ్లోర్ అంతా. మళ్ళీ మా దగ్గరకు వచ్చేసరికి ముఖం హాల్ టికెట్ రాను లెక్క పెడతాడు. ముందే టీం బాగుండే, ఈ రాగానే అంతా శత్రువులు. ఈడు వచ్చిన కాడికి వెళ్ళి అందరు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు ఒక్కొక్కళ్ళు. అరే మా దోస్తుగాడు ఒకడు ఉన్నాడు, వాని కంపెనీ కల్చర్ ఎంత ఖతర్నాక్ కల్చర్ తెలుసా? వాని దగ్గర ట్రైనింగ్ అంటే తాజ్ కృష్ణ, తాజ్ బంజారా. మా దగ్గర ట్రైనింగ్ అంటే చిన్న కాన్ఫరెన్స్ రూమ్, పెద్ద కాన్ఫరెన్స్ రూమ్. మొన్న సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అరే రా మామ వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి రెజ్యూమ్ పంపించేసి అన్నాడు. రెజ్యూమ్ పంపించిన కాడికి వెళ్ళి ఆడు వాట్సాప్ లో బ్లూటిక్ కూడా తీసేసాడు. అరే నేను కోపంతో రిజైన్ చేస్తలేను రా. ఆడిపిచ్చాడు, వాని గురించి కాదు, నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. అరే రాకేష్ మన కాలేజ్ కాడ అన్న రోజుకి ఎన్ని చాయలు అమ్ముతాడు చెప్పురా ఫస్ట్ నువ్వు. ఆడ అంతో పెట్టుకోకు.
పెద్ద సైకోగాడాడు. ఈమె రోజు వస్తుంది 5 గంటలకు వెళ్ళిపోతుంది. ఆమె ఏం చేస్తుందో తెలియదు. అరే ఆడ అడ్మినిస్ట్రేటర్ ఎట్లా అయినా సర్వర్ స్పెల్లింగ్ కూడా రాదు. నువ్వు పోయి ఆమెను అడిగినావు, ఆమెకు అస్సలేం రాదు. అరే రాకేష్ నిజంగా చెప్పరా, నా లెక్క ఎవడన్నా పని చేస్తాడారా? నిజంగా చెప్పరా, నువ్వు చేస్తాడా ఎవడన్నా నా లెక్క పని? ఈఎంఐ లేకపోతే ఈ దగ్గర పని చేస్తాడు రా. ఈఎంఐ లేకపోతే రాజా బతుకుమన్నది.